నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా అదృష్టవంతుడు. జగన్ నుంచి ఏమీ కోరుకోకుండానే ఆయన్ను అభిమానించే, ప్రాణమిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తల్లడిల్లిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో తమను పట్టించుకోకుండా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించారు అని, అలాగే అభివృద్ధి పనులు చేశారు అని, కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలం కావడంతోనే ఓటమి కొని తెచ్చుకున్నారు అనే వాదన ఉంది. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆచరణకు నోచుకొని అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు అనే విమర్శ కూడా లేకపోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతూ తాను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని జగన్ చెప్పడం ప్రజలకు మింగుడు పడలేదు అని వైసీపీ శ్రేణుల వాదన. ఇవన్నీ కూడా నిజమే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల వీరోచిత పోరాటాలు పార్టీకి ఊపిరిపోశాయి. ఇవాళ వాళ్లతో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీకి భవిష్యత్పై భరోసా కల్పించే బరిలో అధికార కూటమితో ఢీకున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో జగన్ భేటీ కావడం అభినందనలు అందుకుంటోంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో హత్యకు గురైన కురుబ లింగమయ్య భార్య, కుమారులతోనూ జగన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. భయపడొద్దని, తాను అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. వారంలో తానొచ్చి కలుస్తాను అని జగన్ వాళ్లకు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురయ్యారు అని ఆరోపణలు ఉన్నాయి. జగన్ నుంచి ఇలాంటి స్పందననే కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు. జగన్ మాస్ లీడర్, జగన్ బలమే జనం. అలాంటిది జనానికి దూరమైతే సహజంగానే జగన్పై అసంతృప్తి, ఆగ్రహం కలుగుతాయి. గత ఎన్నికల్లో సొంత వాళ్లలో కూడా చాలా మంది ఆయనకు ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. బహుశా తన వైపు నుంచి తప్పిదాలను ఆయన ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అనే అభిప్రాయం కలుగుతోంది. పార్టీ కోసం పనిచేసే వాళ్లతో మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. జగన్లో మార్పు రావాలి అని కోరుకుంటున్న వాళ్ళంతా ఆయన శ్రేయోభిలాషులే. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు. ఎందుకంటే కూటమి అధ్వాన పాలన పుణ్యాన అధికారంపై అప్పుడే శ్రేణుల్లో ధీమా కనిపిస్తోంది. జగన్లో చిన్న మార్పును వాళ్లు ఆశిస్తున్నారు. కోటరీని దూరం పెట్టి నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడాలి అని ఆశిస్తున్నారు. ఈ పని చేస్తే చాలు, జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధము అని వాళ్ళంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని ప్రశ్నించేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లు మార్పునకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నిస్తున్నారు.